అధికారిక లెక్కల ప్రకారం వెండి 2,71,000 కేజీ ధర. అట్లాగే రూ. 6,000 పెరిగింది కేజీకి. బంగారం వచ్చేటప్పటికి 24 క్యారెట్ రూ. 400 యాడ్ అయింది. 10 గ్రాములు 1,45,000 అయితే కొన్ని మార్కెట్లు హైదరాబాద్ అట్లాంటి చోట్ల వెండి 2,92,000 దాకా పోయింది. బంగారం 2,48,000 దాకా కూడా పోయింది. వరుసపెట్టి రికార్డులు అంటే హయ్యెస్ట్ రికార్డు. ఇంతకంటే ఇక పెరగదులే అనుకున్న ప్రతిసారి పెరుగుతూనే ఉంది. తగ్గించే ఉద్దేశం వ్యాపారులకు లేదు. బంగారాన్ని 2 లక్షల దాకా తీసుకెళ్లాలని, ఏది 24 క్యారెట్లని, 22 క్యారెట్లని కనీసం 1,60,000 రేంజ్లోకి తీసుకురావాలని, చీఫ్గా చూసుకున్న 1,80,000 పెట్టి 1,60,000 దగ్గరికి తీసుకురావాలని, వెండిని 3 లక్షల రూపాయల కేజీ తీసుకెళ్లాలని, చివరికి ఎట్లా లేదన్నా 2,70,000 2,80,000 దగ్గర స్టిక్ ఆన్ చేయాలన్నటువంటిది అంతర్జాతీయ బంగారం వెండి వ్యాపారుల యొక్క వ్యూహం. దాంట్లో అపర కోటీశ్వర్లు చేరారు. దాని కారణంగా పరిస్థితులు అయితే రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయి అన్నదే ఇప్పటికీ ఎవరి అంచనాలకు అందట్లేదు.